యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనములో యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తరువాత కొన్ని సంవత్సరములు ఆదాము అవ్వలు దేవునితో సహవాసము కలిగి ఉన్నటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. ఆదాము అవ్వలు కలిసి ఉన్నటువంటి దినాలు చాలా సంవత్సరాలు. దేవుని ప్రేమను రుచి చూచారు, దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, దేవునితో కలిసి బ్రతికారు. దేవునితో ఉన్నటువంటి సహవాసం చాలా గొప్పది. అన్ని సంవత్సరాల దేవుని యొక్క సహవాసములు ఉన్న తర్వాత కూడా ఆదాము చేసినటువంటి ఒక పెద్ద పాపం ఏంటంటే దేవునికి అవిధేయత చూపాడు. లోకములోనికి పాపము రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగు ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడు. అవిధేయత వలన ఎంతో కాలము దేవునికి విధేయుడుగా ఉన్నాడు. విధేయుడు అంటే ఆయన ఆజ్ఞల్లో నడవటం. విధేయుడు అంటే దేవుడు చెప్పిన అడుగుజాడల్లో నడవటం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనటం, ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన అడుగుజాడల్లో నడిచాడు. ఆదాము జీవితంలో అవిధేయత అనేది ఒక దినం వచ్చేసింది. ఆ అవిధేయతను బట్టి పాపము అనేది లోకములోనికి వచ్చింది, మరణము అనేది లోకములోనికి వచ్చింది. దేవుని నుంచి మానవుడు దూరం చేయబడ్డాడు. ఏ అవిధేయత వలన మానవుడు దూరం అయిపోయాడో ఇప్పుడు ఆ అవిధేయతను దేవుడు కొట్టివేసి, ఏదెను తోటలో దేవునికి జరిగినటువంటి గాయాన్ని దేవుడు పూడ్చడానికి మరలా దేవుడు దేన్ని వాడుకున్నాడనంటే విధేయత మీద క్రీస్తు సంఘాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడని చెప్తున్నాడు. అంత సహవాసం ఉన్న తర్వాత కూడా ఆదాము అవిధేయత చూపాడు, దేవునికి దూరస్తుడైపోయాడు. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఎవరనంటే విధేయులు కావాలి. ఎవరు విధేయతగా ఉంటారో అనే అంశం మీదనే దేవుడు సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటన అంటే మనం 3 మాటలు చెప్తాం అంతే. క్రీస్తుని పాపాల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఇస్తాడు. ఈ మాటకు నువ్వు విధేయత చూపితే, దీన్ని నువ్వు నమ్మి విశ్వసించగలిగితే, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోగలిగితే నీకు గొప్ప రక్షణ కలుగుతుంది. ఏం చేయాలంటే ఆ మాటకు విధేయత చూపాలంతే. ఒబీడియన్స్లోనికి రావాలా, విధేయత చూపాలా, నమ్మాలి. ఆ చిన్న కార్యము జరిగితే నీ జీవితానికి దేవుడు వెలుగులాగా మారిపోతాడు. కానీ నమ్మబుద్ధి అయ్యే ముచ్చటేనని అది చిన్న మాటకు మనం విధేయత చూపించబుద్ధి కాదు. విధేయత అనే పునాది మీదనే క్రీస్తు సంఘం అనేది కట్టబడుతుంది. ఎందరూ తనకు విధేయులగుదురు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. పేతురు పత్రికలో కూడా ఒక చక్కని మాట అంటాడు. మనం ఎవరం అనంటే విధేయులైనటువంటి పిల్లలం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, చాలా మీరు విధేయులకు పిల్లలై, పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉన్నటువంటి లక్షణాలు ఉండొచ్చు, వాటిని అనుసరించి మీరు చేసిన కార్యములు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎట్లుండాలంటే విధేయులకు పిల్లలు. రక్షణ పొందిన వానికి ఒకే ఒక మాట చెప్పాలంతే, ఇంకేం చెప్పాల్సిన పని లేదు. ఒకే ఒక మాట ఏంటంటే ఆయన మీతో చెప్పునది చేయుడి అంతే. ఆ మాటతోటి నీ ఆధ్యాత్మిక జీవితానికి అక్షరాభ్యాసం చేయాలి. ఇప్పుడు మనం అక్షరాభ్యాసం చేస్తాం ప్రారంభంలో. ఈరోజు గ్రేసులీన్కి చేస్తున్నాం మనం. ఇక గ్రేసులీన్ మామూలుగా చదవదు. ఇక అక్షరాభ్యాసం చేసేటప్పుడు ముందు 4 మాటలు రాపించి వాటిని నేర్పిస్తాం. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఏబిసిడ్లు అన్నీ నేర్చుకుంటాం. క్రైస్తవుడికి కూడా అక్షరాభ్యాసం చేస్తే ఏ మాట చెప్పొచ్చు అంటే అన్ని ఆజ్ఞలు అంటే ఎన్ని అని చెప్తామండి. నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞలు చెప్పాలా, ధర్మశాస్త్రం ఉన్న 666 చెప్పాలా, గుర్తొచ్చిన ఆజ్ఞ చెప్పినా కుదరదు. కానీ ఎన్ని కాదు, కానీ ఒకే ఒక మాట చెప్దాం. ఏంటన్నమాట అంటే ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. చాలుగా ఒక్క మాటతో ఏమైపోతుందంటే నీ భక్తి జీవితం కట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఆ చిన్న మాట నేర్చుకుని ఇశ్రాయేలుకు ఆశీర్వాదకరంగా మార్చబడిన ప్రవక్త ఉన్నాడు అని చెప్తున్నారు.
సమూయేలుకు నేర్చుకున్నటువంటి ఒక చక్కని పాఠం, ఏలీ నేర్పినటువంటి పాఠం ఏంటో తెలుసా? ఒకే ఒక బోధ, 100 బోధలైనా బతుకులు మారు. కొంతమంది అయితే మొత్తం వాక్యమే, అసలు 24 గంటలు వాక్యం వింటూనే ఉంటారు. అసలు 2 హెడ్సెట్లు పెట్టుకొని సేవలో ఇనుడే ఇనుడు, చదువుడే చదువుడు, కానీ బతుకు చూస్తే మాత్రం ముక్క మార్పుగా అనిపించదు. అసలు మార్పు లేని వాక్యం ఎంత చదివినా కూడా, ఎంత విన్నా కూడా అక్కరకు రావట్లేదు, ప్రయోజనకరంగా లేట్లేదు కదా. ప్రయోజనకరంగా వాళ్ళది అనిపించదు. కానీ ఏలీ ఒకే ఒక బోధ చేశాడు. తల్లి దగ్గర నుంచి ప్రార్థన నేర్చుకున్నాడు సమూయేలు. హన్నా ప్రార్థన నేర్పింది. ఏలీ ఏం నేర్పాడో తెలుసా? ఒక మాట చెప్పాడట. ఏంటి ఆ మాట అంటే, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అనమన్నాడు. అంతే. దైవస్వరం వినిపిస్తుంది, గ్రహించే స్థితిలో లేడు, చిన్నోడు కాబట్టి ఏలీయే పిలుస్తున్నాడని ముమ్మార్లు ఏలీ దగ్గరికి వెళ్ళి ఏలీతో మాట్లాడుతున్నాడు. యాజకుడికి అర్థమైపోయింది ఏంటంటే, ఈ చిన్నవానితోటి దేవుడు సంభాషిస్తున్నాడు, ఈ చిన్నవాడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు, దేవుడు ఇతని ఎడలేదో ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పి ఏలీ అర్థం చేసుకున్నాడు. చాలామందికి ఏలీ అన్నా ఇష్టం ఉండదు. అసలు ఏలీ మంద దృష్టి గలవాడు కాబట్టి నీకు ఇష్టం లేదు, ఏలీ పిల్లలు చక్కగా లేరు కాబట్టి నీకు ఇష్టం లేదు. కానీ సమూయేలు కంటే ముందు ప్రధాన యాజకుడు ఏలీ అని చెప్తున్నా. సమూయేలు యొక్క గురువు ఏలీ అని చెప్తున్నా. ఏలీ నేర్పకుండా సమూయేలు గొప్పోడు కాలేదండి. యాజకత్వం చేయటం ఏలీ ఊళ్ళోనే నేర్చుకున్నాడు. ఆయన చెప్పిన మంచి మాట ఏంటంటే, ఏది దేవుడు మాట్లాడినా నువ్వు ఒక మాట అనాలి. ఏమనాలనంటే, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు కూడా అర్థం కాకపోవచ్చు ఆ మాట. అర్థం కాకపోయిన దేవుడు ఆ సమూయేలుకు ఆ మాట నేర్పించాడు. ఏలీ దగ్గర నుంచి అది నేర్చుకొని సమూయేలు అదే మాటలు పలకడం మొదలుపెట్టాడు. ఒకసారి దేవుడు మాట్లాడాడు అంతే. ఇక అప్పుడు సమూయేలు అన్నాడు, చిత్తము నీ దాసుడు. పాలు మానిన వాడు మాట్లాడుతున్న మాట చిత్తము నీ దాసుడు. చాలా చిన్నవాడు మాట్లాడుతున్నటువంటి మాట చిత్తము నీ దాసుడు. ఇంత మెచ్యూరిటీ వచ్చి, పరిపక్వత వచ్చి, ఇంత జ్ఞానం కలిగిన మనం మాత్రం ఆ మాట మనం దేవుడు మాట్లాడుతుంటే దేవుడే అనాలి, చిత్తము అని దేవుడు అనేటట్లు మన ప్రార్థనలు ఉంటాయి. సమూయేలు ఆ మాట నేర్చుకున్నాడు అంతే. అక్కడ నుంచి సమూయేలు జీవితంలోకి ఎప్పుడు కూడా వెనకడుగు వేసింది లేదండి. సమూయేలు యొక్క రహస్యము, సమూయేలు యొక్క జీవితంలో ఉన్నటువంటి విజయానికి ఉన్నటువంటి ఒక చక్కని కారణం ఏంటంటే, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అనేటువంటి మాట నేర్చుకున్నాడు. ఆయన ముదిమి వచ్చినప్పుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఒక నష్టము కానీ, ఒక అనర్థం కానీ జరిగినటువంటి సాక్ష్యము లేదు. మీరు సమూయేలు గ్రంథాన్ని, మొదటి సమూయేలు గ్రంథాన్ని చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుల ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించును. 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశారు. ఈ రెండింటి మధ్యలో ఎంత సమయం ఉందో తెలుసా? 8లోనేమో బహువృద్ధుడు, మొదటి అధ్యాయం చివరిలోనేమో పాలు మానిన శిశు. ఆ 7-8 అధ్యాయాలలో సమూయేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వయసు ఉంది అది? దాదాపు ఒక 80-90 సంవత్సరాల కాలం. అది అంత కాలంలో కూడా నేర్చుకున్నటువంటి ఆ నేర్చుకునేది అన్న దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకుండా చాలా చక్కగా దాన్ని కట్టుకొని ఉన్నాడు, దాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు కదా. దాంట్లోనే సమూయేలు ముగింపులో ఒక మాట అంటాడు. యాజకత్వాన్ని అప్పగించేటప్పుడు ఎవరికైనా నేను అన్యాయము చేశానా, మధ్యలో నిలబడి మాట్లాడేటువంటి మాట అది సమూయేలు అన్నటువంటి మాట. ఆ ఒక్క మాట చూస్తే సమూయేలు యొక్క స్థితి తెలుస్తుంది. మీరు ఒకసారి ఆ మాట చూద్దాం. చదవం 3 చూడు ఒకసారి, 2 చూద్దాం. రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చేది. ఎక్కడి నుంచి అంటే బాల్యము నుంచి చూస్తున్నారట సమూయేలు. ఆయన అంటున్నాడు ఒక మాట, ఇదిగో నేను ఉన్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనాను బాధ పెట్టి తినా, న్యాయము మాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుష్యుని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. ఎప్పుడు అన్నటువంటి మాట? వృద్ధుడైనప్పుడు చెప్పిన మాట. ఆ మాట నువ్వు ఒకసారి నువ్వు అన్నవే అనుకో, చుట్టూ జనాలు చేరుతారు. ఇప్పుడు అసలు
అంత వృద్ధుడైన తర్వాత ఆయన సవాలు చేసినాడు. యేసుప్రభు అన్నట్టు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన రోజు యేసయ్య ఈ మాట అన్నప్పుడు సమాజం అంతా మౌనమైపోయింది. ఇశ్రాయేలు సమాజంలో సమూయేలు ఈ మాట అన్నప్పుడు కూడా నీవు మా యొద్ద ఏదియూ తీసుకోలేదని చెప్పారట. ఎక్కడి నుంచి ఇంత భక్తి చేయగలిగే ఉన్నట్టు ఒకటి ప్రార్థన అయితే, రెండోది అంటే తెలుసా, దేవునికి దాసుడై ఆయన చెప్పిన ప్రతి దానికి విధేయత చూపడం మొదలుపెట్టాడు. చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అనాల. భక్తి జీవితంలో దేవుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ నువ్వు మాట్లాడొద్దు. ఇక నువ్వు మాట్లాడటమే ప్రార్థన. ఫస్ట్ నువ్వు మాట్లాడుతూ ఉండాలి, దాన్ని ప్రార్థన అన్నావు అనుకో, తర్వాత దేవుని స్వరం వినపడుతుంది. అంతే. దేవుడు మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడరు భక్తులు మాట్లాడరు అని. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వరపుత్రుడిగా దేవుని దగ్గర నుంచి యేసు ప్రభువుని గర్భఫలంగా పొందుకున్నటువంటి మరియ జీవితం కనిపిస్తుంది కదా. 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. మరియమ్మ యేసు ప్రభుతోటి సంభాషించినటువంటి సంభాషణలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట తీరు ఒకలాగుంటుంది, కొన్నిసార్లు ఇంకొకలాగుంటుంది. ఆ స్వరమును బట్టి, ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడుతున్నవాడు ఎవరు అనేది మరియమ్మ గుర్తుపట్టాలి. కొడుకులాగా లోబడ్డదే అనుకో యేసయ్య అనుకొని అంగీకరించాలి. కానీ కొన్నిసార్లు యేసయ్య తల్లికి భిన్నంగా మాట్లాడిన సందర్భాలు. ద్రాక్షారసం అయిపోయింది బిడ్డ అని యేసయ్యకి చెప్తే యేసయ్య ఏమన్నా, సరే అమ్మ నేను చూస్తాను అనాల. అట్లేమన్నా, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అనగానే మరియమ్మకు అర్థమైపోయింది, ఒక మాట మాట్లాడుతున్నది నా కుమారుడు కాదు, సృష్టికర్త మాట్లాడుతున్నాడని. అప్పుడు అక్కడున్న వాళ్ళకు ఒక బోధ చేసింది. ఏలీ నేర్పినట్లుగా, ఏలీ చెప్పినట్లుగా. ఇప్పుడు మరియమ్మ ఒక మాట ఏముందో తెలుసా, ఆయన మీతో చెప్పున్నది చేయుడనను. ఆ ఒక్క మాట నూతన నిబంధనకు ఆశీర్వాదం అసలు. ఆయన మీతో చెప్పున్నది చేయడు. యేసు ఏది చెప్తాడో దాన్ని మీరు చేయాల. సమూయేలుతో అన్నమాట, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. చాలు. ఈ 2 మాటలు. ఈ 2 మాటల్లోనే నీ భక్తి జీవితం ఉంటుంది. ఈ 2 మాటల్లోనే ప్రతి అద్భుతం ఉంటుంది. ఈ 2 మాటల్లోనే అన్ని కార్యాలు కనిపిస్తాయి. యేసు ప్రభు సమాధి దాకొచ్చిండట. దేవుడు చెప్పమన్నది, దేవుడు చెప్పింది మనం చేయాలి కదా. 11వ అధ్యాయంలో యేసు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు జనాలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా. 11వ అధ్యాయంలో యేసయ్య వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, 31 చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం 11 చూద్దాం. 11వ అధ్యాయము ఇంకొంచెం పైకం 36 చూద్దాం. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అసలు యేసుప్రభు వచ్చిందే లాజరును లేపడానికి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. చాలా అద్భుతాలు చేశాడు యేసయ్య అప్పటికే. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి వాడు ఈ లాజరును చనిపోకుండా చేయలేడా అని వాళ్ళు అనుకుంటున్నారు. అంతే. ఆ మాట యేసయ్య చెవిలో కూడా పడింది. యేసయ్య కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దామని ఆశపడ్డాడు. యేసయ్య మృతుడైనటువంటి లాజరును తిరిగి లేపటానికి మనం మాట్లాడుకున్నటువంటి ఆ చక్కని మూలవాక్యం ముందు చూశారు. 39లో అంటాడు, ఆ రాయి తీసివేయుడని చెప్పగా మార్త అంటుంది, అయ్యా ఆయన చనిపోయి 4 రోజులైందట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యూదుల సమాధులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటాయి. మనలాగా సమాధి గొయ్యిదవి పాతి పెట్టరు. యూదుల సమాధులు ఎట్లుంటుంటే గుహలోనే రాళ్లతోటి తొలిపించి దానికి ఒక పెద్ద డోర్ లాగా ఈ సమాధికి ఒక రాయి అడ్డు పెడతారు. అంతే. అది మామూలుగా ఉండే రాయి కాదు. దాదాపుగా రాయి తీయాలంటే 12 నుంచి 18 మంది కావాలి. చాలా పెద్ద రాయి అనమాట. దొరిలిస్తారు అక్కడికి. అంతే. ఒక ఘాటు గీసి ఆ ఘాట్లోంచి రాయికి క్లోజ్ చేసేస్తారు. ఇక మళ్ళీ దాంట్లో పోయే అవకాశం ఉండదు. లోపల ఉన్నోడు తీసుకుని రావడం కూడా చాలా కష్టం. అట్లాంటి రాయిని తొలిపించి క్లోజ్ చేసేసారు రాయి. ఇప్పుడు యేసు ప్రభు లేపటానికి వచ్చాడు కదా, అద్భుతం చేయడానికి వచ్చాడు కదా. ఆ అద్భుతం చేయడానికి వచ్చినప్పుడు యేసయ్య తాను చేయటానికంటే ముందే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే, ఆ రాయి తీసివేయుడని చెప్పగా. ఇప్పుడు రాయి తీసేయాలి. ఎందుకు రాయి తీసేయాలి అన్నది ప్రశ్న అని చెప్తున్నారు. రాయి ఎందుకు తీయాలంటే అక్కడ ఉన్నోళ్ళు కొద్దిమంది కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఒక మాట అన్నాడంటే, ఆ కార్యము చెయ్యాలి అని దేవుడు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలిగా, అరవకుండా ఆ కార్యము చేస్తే అప్పుడు లోపల ఉన్న లాజర్ని ఎవరు లేపుతాడట, యేసు ప్రభు లేపుతాడట. ఇప్పుడు మనకెట్లుంటుందంటే, ఆ రాయి ఏదో నువ్వే తీసుకొని ఆ లాజర్ను కూడా నువ్వే లేపి ఒక అద్భుతం చేయరాదని మన ఆలోచన ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న లేపేంత సామర్థ్యం ఉన్నోడు ఈ రాయిని తీయమంటే తీయలేడా అండి? ఒక మాటతో ఆ రాయి పక్కకు జరగంటే
జరిగిపోయింది. కానీ దేవుడు ఆ మాట అనలే. ఎందుకు అనలేదు అని అంటే అది నీకు చేతనైన పని కాబట్టి. కొన్నిసార్లు మనం మొదటి మెట్టు మీద కూర్చొని దేవుని సహాయాన్ని అడుగుతాం. ఇక మొదటి మెట్టు మీద కూర్చొని దేవుని సహాయం అడిగితే దేవుడు ఎందుకు చేస్తారంటే నీకు 2 చేతులు లేవా? నీవు చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది, నీకుండేటువంటి ప్రయాసం ఉంది. నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు అంతవరకు చేసి ఆ మెట్టు మీద నుంచి అడగాలి దేవుని, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని అడగలగాలి. రాయి వీళ్ళు తీయగలుగుతారు కాబట్టి వారితో అన్నాడు ఈ రాయిని తీసివేయుడని చెప్పగా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చేశారట. ఒకసారి 41 చూడండి. అంతటా వారు రాయి తీసివేసిరి, రాయి తీసివేసారు. అప్పుడు ప్రార్థన చేశారు. ఆయన మీతో చెప్పినది చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క మహత్యంలో నిన్ను కూడా పాలి భాగస్తుని చేసుకుంటాడు. నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. నీవు చేసే పని కూడా ఉంది కదా, నీవు కూడా చేసావనే ఒక మంచి మాట ఎక్కడ చూసినా నీకు ఈ మాట కనిపిస్తాయి. కానాను పెళ్లి విందులో దేవుడు అద్భుతం చేసిండు కదా. దేవుడు అద్భుతం చేసినప్పుడు ఆయన మీతో చెప్పున్నది చేయుడు అనగానే యేసయ్య ఏం చేసిండు? ఆ బాణలో నింపమని అక్కడ ఉన్న వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చిండట. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి. వారు రాయి తీయకపోతే అద్భుతం జరగదు, వీళ్ళు అంచుల మట్టుకు నీళ్లు నింపకపోతే కూడా అద్భుతం జరగదు. ఎప్పుడైనా నీకు ఒక పని ఇస్తున్నాడు, నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు, ఆ బాధ్యతను నువ్వేం చేయాలంటే నమ్మకంగా చేయాలి. వాళ్ళు ఏమన్నారు? అంచుల మట్టుకు నింపినట. మళ్ళీ మామూలు కూడా నింపలేసు. బాణలు అంచుల మట్టుకు నింపినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడకు దిగి వచ్చింది. వారు రాయిని తీసినప్పుడు మహిమను దిగి వచ్చింది. యేసయ్య అంటాడు ఈ దోణెకు కుడి పక్కన వలలు వేయుడి అన్నాడు. అంతే. కొద్దిసేపు పేతురు అయ్యా ఇప్పుడు దాకా చేసినాం పడలేదు అన్నాడు. కానీ లాస్ట్కి ఏం చేసిండు? ఒకసారి వల వేయటానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పాడు, పేతురు తర్వాత చేశాడు. ఆ వలలో 153 గొప్ప చేపలు పడ్డాయట. ఎప్పుడైనా దేవుడు ఒక మాట అంటాడు, నీకు అప్పగించిన బాధ్యత ఒకటి ఉంది కదా, నిన్ను చేయమని పని ఒకటి ఉంది కదా, దాన్ని ఏం చేస్తూ ఉండాలంటే నీ జీవితంలో నువ్వు దాన్ని చేస్తూ ఉన్న అనుభవంలోనికి నువ్వు రావాలి. అట్లనే ఇప్పుడు ఒక మాట చెప్పాడని చెప్తాను. ఇక అసలు ఇప్పుడు ఒకసారి రాండి. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి గమనిస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇక మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా నిన్ను పవిత్రునిగా చేయాలన్నా, నీ పాపాలను క్షమించాలన్నా, నిన్ను విడిపించాలన్నా ముందు నువ్వేం చేయాలట? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఒకటండి ఈజీగా పాపాలు పోవటానికి ఉన్న మార్గం అని చెప్తున్నా. కొంతమంది పాపాలు పోగొట్టడానికి మస్తు ఖర్చు పెట్టుకుంటాం. అన్నీ చేసి అన్నదానాలు, వస్త్రదానాలు, ఇంకా దానాలు, గీనాలు, పుణ్యయాత్రలు అన్నీ చేసుకొని ఏంది నీ ఉద్దేశం అంటే పాపాలు కడుక్కోవటం. పాపాలు కడుగుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే నీ పాపములను నీవు ఒప్పుకొనిన ఎడల. నువ్వు చేసింది నువ్వు కూడా ఒప్పుకోకపోతే ఎట్లా అని అడుగుతున్నా. నీ దృష్టికి లోపం అనిపించింది, పాపం అనిపించింది, ఏదైనా అనిపించింది అనుకో, దాన్ని ఏం చేయాలా? ఒప్పుకొనిన ఎడల. నీ పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక అప్పుడు ఆయన సమస్త పాపముల నుంచి నేను ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. చాలామంది అంటారు కదా, యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడుగుతుంది అంటే చెప్తాను చూడు. 1:7 ఉన్న మాట. యేసు రక్తం నిన్ను కడగాలి అంటే ముందు నువ్వు ఒప్పుకోవాలి అని చెప్తాను. నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపపడకపోతే, నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకపోతే యేసయ్య రక్తం నీ మీదకి వచ్చినా నీ జీవితంలో అద్భుతం జరగదు. అసలు విచిత్రం చెప్పను. ఇప్పుడు అసలు యేసయ్య స్వస్థత చేస్తే కానోళ్ళు కూడా ఉన్నారట. యేసయ్య కొన్ని ఊర్లకు పోయి అద్భుతం చేద్దామని చాలా ఆశతోడు పోయిందట. అడిగి పోయి యేసయ్య ప్రార్థన చేసినా కూడా ఏం జరగలేదట. అక్కడ అనేక కార్యములు జరగకపోవటం చూసి యేసయ్య ఆశ్చర్యపోయిందట. ఎందుకు కార్యం జరగలేదంటే ఉన్నోడు చక్కగా లేడని చెప్తున్నాను. వాళ్ళ విశ్వాసము లేదు, వాళ్ళ విధేయత లేదు, వాడికి మారు మనసు పొందాలని ఆలోచన లేదు. అట్లాంటి కార్యములు దేవుడు అద్భుతం చేయలే. ఇప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆయన మీతో చెప్పిన మాట ఇది. అసలు మీ పాపములను మీరు ఒప్పుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆయన రక్తము నిన్ను ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి వేస్తుంది. యేసు ఎంతసేపు ఏం చేస్తారంటే నీకున్న లోపాలను కడగటానికి ఇష్టపడే వ్యక్తి అని చెప్తున్నారు. అసలు దుష్టుడికి ఉండేటువంటి లక్షణము, దేవుడికి ఉండేటువంటి వ్యక్తిత్వం, ఇద్దరు వ్యక్తిత్వాలు ఎట్లుంటాయో తెలుసా? నీలో లేని మైలను చూపించటం ఏమో దుష్టుని యొక్క లక్షణం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని గమనిస్తే జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో మైల బట్టలతో పడి ఉన్నటువంటి దూత మనకు కనిపిస్తాడు. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దేవుని యొక్క సముఖములో ఉన్నాడట యెహోషువ. ఎట్లున్నాడట? మలిన వస్త్రాలు. ఇప్పుడు దేవుని యొక్క మనసు ఎట్లుంటుందో చెప్తే కదా. ఎట్లుందంటే
నీలో ఉన్న లోపాన్ని కూడా లోపములాగా చూడకుండా దేవుడు నిన్ను ఇష్టపడతాడని చెప్తున్నావు. నీలో లోపం ఉండొచ్చు, కానీ ఆ లోపాన్ని లోపములాగా చూపించడు. దాన్ని మళ్ళీ మచ్చను తీసేసి, ఆ డాగును తీసివేసి నేను ఒక అందమైన వ్యక్తిలాగా దేవుడు చూపించాలని ఆశ దేవునికి ఉంటుంది. నీలో ఉన్న పాపములను గడిగి, నీలో ఉన్న మచ్చలను గడిగి, నీలో ఉన్న లోపములను గడిగి నేను ఒక సంపూర్ణలాగా చూపించాలి. కానీ దుష్టుడు ఏమంటాడంటే ఎంతసేపు నీ మీద ఉన్న మలిన వస్త్రాలు చూపిస్తాడు. వాడికి ఉన్నటువంటి ఇంకా గొప్ప పని ఏంటంటే ప్రకటన 12లో వాడు ఒక గొప్ప కార్యానికి పూనుకున్నాడు. ఆ కార్యమునకి అందరం పూనుకుంటాం. మనం కూడా 12వ అధ్యాయాన్ని గమనిస్తే 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. వాని పని ఏంటంట, రాత్రింబవళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపటం. వాడికి ఉన్నటువంటి కార్యం ఏంటంటే ఎంతసేపు ఇదే పని. కొంతమందికి పొద్దంతా పక్కనోడు ముచ్చట్లు మాట్లాడే కానీ నీ గురించి దేవుడు ఏం మాట్లాడుకుంటాడు ఆలోచన చేయొద్దు సార్. ఎవడి వ్యక్తిత్వం ఇది అంటే ఇది దుష్టుని వ్యక్తిత్వం అని చెప్తున్నాం. సద్భక్తి కలిగిన వాడు ఎప్పుడు ఇంకొకటి లోపల మాట్లాడని 100 సార్లు చెప్పిన ఇప్పటికే. ఎట్లున్నా తెలుసా, నీ భక్తి నువ్వు చేసుకో, నీ లోపాలను నువ్వు గడుక్కో. నీ కంట్లో ఉన్న నలుసు తీసుకున్న తర్వాత అవతల సంగతి మనం చూడొచ్చులే, కానీ ఎంతసేపు ఇదే పని. ఇది దుష్టుని కార్యం అని చెప్తున్నాం. వాడు సహోదరుల మీద నేరము మోపు వాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మలిన వస్త్రాలు కనిపిస్తున్నాయట. దేవుడు ఏం చేస్తాడనంటే అవి మలిన వస్త్రాలు కాదని దాన్ని ప్రశస్త వస్త్రంలాగా దేవుడు మార్చేస్తాడు. నీ లోపములను అడిగే దేవుడు అని. ఒకసారి అలెగ్జాండర్ గారి కట, గ్రేట్ అలెగ్జాండర్, గ్రీక్ వీరుడు ఉన్నాడు కదా. అలెగ్జాండర్ ఏం చేసుకున్నాడంటే ఒకసారి మంచి చిత్రం గీయించుకోవాలనుకున్నాడు అట. ఒక అద్భుతమైనటువంటి చిత్రం. అలెగ్జాండర్ అంటే ఇంత అందంగా ఉంటాడు, ఇంత గొప్పోడు అని తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక గొప్ప కార్యం చేసుకుందామని ఒక మంచి చిత్రాన్ని గీయించుకుందామని ఒక చిత్రకారుని పిలిచిండాడు. పిలిచి ఒక మంచి చిత్రాన్ని గీయటానికి ఆయన పూనుకొని మంచిగా వేసేసరికి ఆయన కుడి బుగ్గు మీద ఒక గాయం ఉందట, ఘాటు ఉందట, కత్తి ఘాటు. ఎటు చూసినా ఘాటే కనిపించేటట్టు ఉంది. ఘాటు యాజిటీజ్ వేసినవి అనుకో, ఆయన ముఖానికి అందం రావట్లే. ఆ ఘాటు ఉండేసరికి ఆ చిత్రం అనుకున్నట్టుగా వేయలేకపోతా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే చిత్రకారుడు కొద్దిగా నైపుణ్యాన్ని వాడాడు. ఏం చేసిందంటే ఈ చేతులను ఒక అందమైన భంగిమలో పెట్టి ఆ బుగ్గ మీద ఇట్లా పెట్టుకున్నట్టుగా ఇచ్చిండట. అసలు ఇప్పుడు ఉన్నదా అంటే లోపల గాయం ఉన్నది, కానీ ఈ చిత్రము చూసినట్టు గౌడికి ఆ గాయం కనబడకుండా ఒక చిత్రాన్ని మంచిగా చిత్రించేసాడు. అసలు ఈ లోకపు చిత్రకారుడే మనుషుల్లో ఉన్న లోపాలను తీయటానికి కొన్ని భంగిమలను వాడితే అసలు ఏం చేస్తాడంటే అసలు నీలో ఉన్న లోపాలన్నిటిని కనబడకుండా ఒక్కసారి అంటే ఎప్పుడు పోతాయి అంటే ఒక్కసారి ఒప్పుకోరాదు. మనకి ఎంతసేపు కప్పుకునే బ్యాచే మనం. అసలు ఒప్పుకోమంటే ఒప్పుకోవడానికి కూడా కష్టం. అయితే చాలా కష్టం కాదండి, ఇది ఈజీ పని అనమాట. ఉన్న చోటనే ఒప్పుకోవచ్చు. అసలు అట్లా ఆయన చేతులతోటి ఆ యొక్క గాయాన్ని కనబడకుండా చేసినట్టు యేసయ్య తన పరిశుద్ధ రక్తాన్ని చేంజ్ చేసినట్టు నీ లోపములు కనబడకుండా, నీ పాపములు కనబడకుండా, అసలు మలిన వస్త్రమే కనబడకుండా పైన ఏం కప్పినట్టు ప్రశస్త వస్త్రములతో యెహోషువను కప్పి అంటాడు, ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొరివి వలె ఉన్నాడు అని చెప్పిండు. అసలు అది అగ్నిలోంచి తీసిన కొరివి. ఇప్పుడు ఒకసారి వాస్తవం అని చెప్తా. అసలు నిజంగా యెహోషువ పాపం చేయలేదా అని? చేసిండు. వాడు నేరం మోపటం తప్ప అంటే మరి చేసిందని చెబితే మరి దేవుడు వాణ్ణి గద్దించుడు ఎక్కడ? అసలు వీని కాదు గద్దించాల్సిందే. నీకు ఇంత కురిపిచ్చినా, నీకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినా, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వెట్లా తప్పు చేసినావు బిడ్డ అని యెహోషువని గద్దించకుండా దేవుడు సాతానునే గద్దించాడు. ఎందుకు అని అంటే అసలు ముందు నుంచి పాపానికి ప్రేరేపించేది వాడే, పాపము చేసేటట్టు మనం పురుకొల్పేది వాడే, పాపములో ఉన్న తర్వాత మళ్ళీ దేవునికి పోయి చెప్పేది వాడే. ఈ అన్ని కార్యములు దేవునికి తెలుసు కాబట్టి అప్పుడు దేవుడు ఎవరిని గద్దించింది? ఇప్పుడు అసలు సాతానును గద్దించి నిన్ను మరలా ప్రశస్త వస్త్రముతో దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తేనే మహిమను చూస్తావు. రాయి తీస్తేనే లాజరు బయటకు వచ్చాడు. బాణల నిండా నీళ్లు నింపితేనే ద్రాక్షరసం వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటాడు, నీ పాపములను ఒప్పుకుంటేనే యేసయ్య రక్తం ఇప్పుడు ఏం చేస్తుందట? నిన్ను కడిగి నిన్ను పాపము లేని పవిత్రుడిగా చేస్తుంది. పునరుద్ధాన దినం అంటే ఇది స్నానం చేయటం అంతే. పునరుద్ధాన దినం అంటే మనం ఇంకేదో చేయటానికి కాదు. ఈ పునరుద్ధాన దినంలో నీలో ఉన్నటువంటి వారాంతపు పాపాలన్నింటినీ కడుక్కోవటం. ఇక మళ్ళీ పాపము అనగానే ఇక కొంతమంది ఏం చేసారు అనుకుంటారు. పాపము అని అంటే ఒకే ఒక మీనింగ్ ఏంటంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించుట. ఈ లోకంలో ఉన్నది కాదు చెప్పేది. దొంగతనం చేసి, నరహత్య చేసి, వ్యభిచారం చేసి ఇట్లాంటి చేసిన పాపాలు కాదు అనేది. ఏం పాపం అని అంటే ఎక్కడైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించావా, ప్రార్థన చేయకుండా ఉన్నావు కదా, సరిపోదా? లేని వార్తను పుట్టించిన, ప్రార్థనకు దూరంగా ఉన్న, సహవాసానికి దూరంగా ఉన్న, వాక్య ధ్యానానికి దూరంగా ఉన్న, సువార్త ప్రకటించకపోయినా, అసలు దేవుడు నీతో ఏది చేయమని చెప్పాడో దాన్ని చేయకపోవటమే పాపము కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూపుతో కానీ, ఆలోచనతో కానీ, తలంపులో కానీ, నడతలో కానీ
ఎక్కడైనా తప్పిపోయినా త్రొట్టిల్లినా కూడా ఒకసారి దేవుని ముఖకాంతులని ప్రతి దోషమును రహస్య పాపమును జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ప్రసంగం అంతా ఏంటంటే స్నానం చేయటమే అని చెప్తున్నా. అసలు కొంతమందిగా స్నానం చేయకుండా పైన మంచిగా పట్టుబట్టలు కావాలంట. అసలు అరే లోపల కట్టుకుందాం, తర్వాత కట్టుకుందంటే అట్లా కాదట. కొత్త బట్టలు కట్టాలి కానీ స్నానం చేయకుండా కడతారు కొంతమంది. అది ఎట్టుంటుంది అంటే బల్లకు సిద్ధపడకుండా రెండో ప్రసంగానికి పోయినట్టు ఉంటుంది. అసలు ఇక్కడ ఏం చేయాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం కడిగి వేసుకోవాలి, మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. నువ్వు ఎంతగా ఒప్పుకుంటావో అంత మహిమ చేత నువ్వు నింపుతాడు, దేవుడిని నింపుతానని చెప్తాడు. పాపం ఉన్న దగ్గర దేవుని మహిమ ఉండదు. రోమపత్రికలు అంటాడు చక్కని మాట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాను. మహిమ ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి పొందలేకపోతున్నావు. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినావు ఇప్పుడు ఏం పొందుతున్నావు? ఇక మహిమ చేత నువ్వు నింపబడతావు. ఆ మహిమ చేత నింపబడాలంటే నీకు దేవునికి మధ్య పాపాలు అడ్డుకొస్తున్నాయి కాబట్టి దేవుడు ఒక చిన్న వ్యవస్థ, ఒక చిన్న పద్ధతి ద్వారా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఇంత చిన్న మాట ఉన్నా కానీ మన మనసాక్షి దానికి ఒప్పుకోదని చెప్తున్నా. అననీయ సప్పిరాలు కూడా ఒప్పుకోలేదండి. అననీయ సప్పిరాల త్యాగం ఎంత గొప్పది తెలుసా? స్థిరచర ఆస్తులన్నిటిని అమ్మి ఆ డబ్బులో యేసయ్య పాదాల దగ్గర తెచ్చారట, పేతురు పాదాల దగ్గరకు. అసలు మనం అమ్మే బ్యాచ్ అయినా మరి మనం ఏమన్న బ్యాచ్ కూడా కాదా? పాపం ప్రేరేపించబడరు. అననీయ సప్పిరాల ప్రసంగం విని ఏమనుకున్నారో తెలుసా? దేవునికి మనం డబ్బులు ఇవ్వాలి, ఇంతకంటే ఘనకార్యం ఏముందని చెప్పి వీళ్ళకున్న స్థిర చరాస్తులన్నిటిని ఆ డబ్బులన్నిటిని తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టినట. సరే పెడితే పెట్టిన అందరూ సగం దాచుకున్నారట. దాచుకున్నారు. పేతురు అడిగినట్ట, ఈ సొమ్ము దీన్ని ఇంతకే అమ్మితివా? అపోస్తల కార్యాన్ని ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 2వ వచనం, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టినప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగిచ్చుటకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించున్నది? నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మటది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. తర్వాత 7 చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకనే లోపలికి వచ్చినప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పారు అని ఉందట. ఒక చిన్న మాట, ఒప్పుకోరాదు, ఒప్పుకునే మనసు లేదట. కొంచెం దాచుకున్నామనంటే బతికిపోయేటోళ్ళు. అసలు కప్పుకునేది ఎక్కడ దాంట్లో ఏమొచ్చింది? కప్పుకోవటం వల్ల ఏమొచ్చిందంటే మరణమే వచ్చింది. దేవుని దాకొచ్చినా కూడా ఒప్పుకోకుండా, దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఒప్పుకోకుండా. కయ్యను వ్యక్తిత్వం ఎట్లుందో తెలుసా? నీ తమ్ముడు ఏడి అన్నాడట. ఎందుకు అడిగిండో తెలుసా? ఒప్పుకుంటాడేమో, కన్నీరు గారుస్తాడేమో, క్షమించమని అడుగుతాడేమో, పాదాలను బట్టి బ్రతిమలాడతాడేమో. మొట్టమొదటి పుట్టిన శిశువు కదా, దేవుని దయ వల్ల నేను ఒక కుమారుని గంటిని అన్నాడు కదా, వారసుడు కదా. మానవ జాతికి ఆదాము దేవుని చేత సృష్టించబడితే మూలపితరులాగా కయ్యనే కనపడతాడు. అసలు ఒక మాట అడిగాడు, ఒక అవకాశం ఇచ్చాడు, కానీ కయ్యను అన్నాడు, నేను నా తమ్మునికి కావాలి వాడనా అన్నాడట. ఇక వాడికి ఎంత పొగరు ఉండాలో చూడాలి. అరే అనుకోకుండా చేసిన, యాక్సిడెంటల్గా జరిగిపోయింది, ఏదో తప్పు జరిగిపోయింది ప్రభు, నా తమ్ముడే కదా ప్రభు అంటే దేవుడు క్షమించి కయ్యనుకు ఒక అవకాశం ఇచ్చేటోడు. అసలు ఇప్పుడు చెప్తున్న దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? తిరుగుబాటు చేసిన కయ్యను మీద కూడా దేవుడు ప్రేమను చూపించాడు. ఆదికాండాన్ని చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యనును అడగ, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని ఈ రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని చెప్పాడు. దేవుడికి తెలిసిపోయింది, తప్పు చేశాడని తెలిసిపోయింది, దిద్దుకోలేదని తెలిసిపోయింది కదా. ఒకసారి 15వ వచనం చూడండి. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునని. ఇప్పుడు అసలు వాడు భయపడుతున్నాడు. ఇక కయ్యను అంటాడు, ప్రభువా నన్ను క్షమించమని అనట్లే. 15లో అంటాడు, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునని. నన్ను చంపువాడు. ఎవరో చంపుతారని భయం వచ్చిందా? ఇప్పుడు దేవుడు ఏమన్నాలంటే, ఎవరు చంపితే నాకెందుకురా, వదిలేయాలి. మన వాడి మీద కూడా ఏం చెప్తాను తెలుసా? నిన్ను ఎవడైనా చంపితే వాడికి 7 అంతల శిక్ష వస్తుందని చెప్పి కయ్యను మీద ఒక గుర్తు వేసిండట. ఇప్పుడు ఈ గుర్తులు ఎందుకంటే ఇక ప్రేమ పోట్లేస్. ఒక్క మాట ఒప్పుకుంటే బ్రతుకులన్నీ మారిపోయాయి కాదు. ఇంకా విచిత్రం చెప్పింది, ఆదాము ఒప్పుకున్నాడా? మరి వచ్చి చక్కగా అడిగినరుగా. ఆదికాండం కాదు, ఇప్పుడు యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథంలోకి పోతే ఆదాము పాపమును ఒప్పుకొనకుండా దాన్ని ఏం చేసిందంటే కప్పుకున్నాడు.
ఒకసారి మీరు 31వ అధ్యాయం 31, 33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారములకు జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములు నా పాపము కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. యోబు ఎక్కడికి మాట్లాడుతున్నా తెలుసా? ఏదన్నా ఉంటే ఒప్పుకోరాదు యోబు అని. యోబుతో అంటే యోబు అంటున్నా నేను ఆదాములాగా కప్పుకున్నోని కాదయ్యా. ఆదాము చేసి కప్పుకున్నాడు, బుకాయించిండు, కానీ నేను అట్లా కాదు. నేను కప్పుకొనక దాన్ని ఒప్పుకున్నా. నేను వేషధారిని కాదని ఎవరిని ఎత్తిపట్టిండి? ఇప్పుడు ఆదామును చూపెట్టింది అన్నమాట. ఆదాము ఒప్పుకోలే, కయ్యను ఒప్పుకోలే, అననీయ సపిరాలు ఒప్పుకోలే. కానీ ఇప్పుడు దేవుడు నిన్ననే మాట ఏంటంటే కనీసం మన పాపంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒప్పుకో అన్నాడు. అంతే. అసలు ఇంతకంటే కష్టమైన పని, ఇంతకంటే ఈజీ పని ఏముంది? ఇది కష్టం ఏమన్నా? ఓ 10,000 దెమ్మంటే బాగుండేది అనుకుంటా. అసలు ఇంతకుముందు పాతకాలంలో ఆర్సీఎం చర్చలకు మంచి ఆచారం ఉండేది, పోపులు పాలించేటప్పుడు. నువ్వేం చేసినా బాధ లేదు, కానీ చేసి అయ్యగారి చేతిలో 4 డబ్బులు పెట్టాలి అంతే కదా. అయ్యా నేను నిన్న దాగి వచ్చిన అయ్యగారు అంటే ఒక 1000 కట్టరానని కథం 1000 కట్టి అనుకో ఆ పాపాన్ని కొట్టేసి అట్లా కడితే పేద చర్చి కట్టక పెట్టోళ్ళు ఈ పాటికి. ఏ పాపం చేసినా ఏముందంటే పాప పరిహార పత్రాలు ఉండేవి అనమాట. ఇప్పుడు మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం చూసావు. తాగితే ఒక 1000 రూపాయలు, వ్యభిచారం చేస్తే ఒక 2000, మర్డర్ చేస్తే ఒక 10,000 అని మొత్తం పాప పరిహార పత్రాలు అన్నమాట. పాపమును బట్టి వెల ఇచ్చి ఆ పాపాన్ని కడిగేసేటోళ్ళు అట. అట్లా అన్న రోజులు కూడా ఫుల్ మంది కొన్నారండి. అట్లా అన్న రోజులు కూడా కొనేటోళ్ళు. కొంతమంది అయితే ముందే కొనుక్కొని దగ్గర పెట్టుకొని తర్వాత దాగేటోళ్ళు అట. ఎట్టకని రేపు దాగుడే కదా. మళ్ళీ వచ్చి అయ్యగారు కలుతారో కలవడో, సంతకం దొరికితే దొరకదని ముందే వాడు అయ్యా ఇంకో 2 పత్రాలు ఇవ్వండి అని చెప్పి 2 పత్రాలు కొనుక్కొని జేబులో పెట్టుకొని మళ్ళీ తర్వాత దాగట. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత పద్ధతి మంచిది కాదు, బైబిల్ చెప్పిన పద్ధతి కాదని చెప్పి మార్టిన్ లూథర్ పోరాటం చేసేది. పాప పరిహార పత్రాలను పెట్టుకొని పాపాలను నేనే క్షమిస్తాడు. వాడు మారు మనసు అవసరం లేదు, వాడు ఒప్పుకోవాల్సిన అవసరం, వాడు క్షమించమనే అవసరం లేదట. మళ్ళీ రేపు దాగుడే ఎల్లుండి దాగుడే. అట్లున్న రోజు చాలా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఉత్తగా చెప్తున్నా ఏముందంటే ఒప్పుకోరాదు. ఒకసారి ఒప్పుకొని ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టు. అనుకోకుండానే అన్నావు కదా, అనుకోకుండానే జరిగింది కదా. సరే నువ్వు ఎట్లా చేసినా కూడా దేవుడు ఏమంటానంటే దాన్ని చేసినందుకు ఒకసారి పశ్చాత్తాపడు. అయ్యో నేను ఇంత ఘోరమైన పాపం చేసిన బాధ రావద్దు. యెషయా ఒక మాట అంటాడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుణ్ణి చూచిన తర్వాత అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్నాను. అయ్యో అని ఎందుకు బాధ అవుతుందంటే ఆ మాటను బట్టి దేవుడు కనిపించగానే వీళ్ళని తిట్టిన తిట్లన్నీ ఏమనిపించిందట, ఈయనకు బాధ అనిపించింది. చేసిన తప్పును బట్టి బాధపడకపోతే, చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నీ పాపము నీ మీద ముద్రలాగా ఉండిపోయింది అని చెప్తాను. అట్టనే ఉంటుంది. అడగడు. రేపు న్యాయపీఠం ముందుకు పోయినాక ఒక పెద్ద మూట కనబడిద్ది అడిగేసి. ఒప్పుకోని పాపాలు అవన్నీ కూడా, కప్పుకున్న పాపాలు అవన్నీ అని చెప్తున్నాను. మౌనంగా ఒప్పుకుంటే ఎవరికి తెలుస్తుందండి? మౌనంగా ఒప్పుకుంటే ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఇంత ఈజీ వేలో క్లీన్ చేసుకునే పద్ధతి ఉన్నా కూడా అసలు మనోళ్ళు ఎట్టుంటామంటే అసలు మేము ఒప్పుకోం. కొంతమంది పిల్లల్ని ఏదైనా చేసినామని అన్నాం అనుకోడు, అస్సలు ఒప్పుకోడు. అసలు మట్టి తిన్నామా అన్నాడు అనుకో, మూతి నిండా మట్టిగా అనొద్దు. అసలు అడుగుడే తప్పు. మనం మూతి నిండా మట్టి వేసుకొని ఇట్లా మొత్తం పుక్కిడి ఇట్లా పట్టుంటాడు కదా, 2 బుగ్గల నిండా పెట్టుంటాడు. మట్టి తిన్నామా అన్నాం అనుకోవాడు, ఇట్టా అంటాడు. ఒక్కటే ఒక పీకు పీకితే నోరు తెరితే నోటి నిండా మట్టే ఉంటుంది. ఒప్పుకో రాదు. ఒక్కసారి తిన్నా అని రాదంటే అన్నాడు, తినలేదని అంటాడు. మంకు అంటాం చూసావు. అసలు అంతకంటే ఘోరమైన మంకు అంతా ఎక్కడ ఉన్నాడు? సంఘంలోనే ఉన్నారు. చేసినావు కదా అంటే చేసిన, మరి ఒప్పుకోరాదంటే నేను ఒప్పుకోరాట. అరే ఏసే దగ్గర కూర్చో ఒప్పుకోవడానికి ఏమి ఇబ్బంది? ఇప్పుడు వాడి ముందు ఒప్పుకునే అసలు అందరినీ తీసిపోయి లెమన్స్లో జాయిన్ చేయాలండి. లెమన్స్లో జాయిన్ చేస్తే ఎట్టుంటుంది తెలుసా? బాప్తిజం ఇచ్చేటప్పుడు పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకునేది కూడా ఎవరితో ఒప్పుకోవాలంటే ఎవడితో ఏమన్నామో వానితో ఒప్పుకోవాలట. వాడు రానిస్తాడా నేను ఇక అన్న నిన్న ఆ రోజు అప్పుడు అట్లా అన్నాం అనుకోడు, ఆన్న 4 దాన్ని పంపుతాడు. అట్లా 10 మందికి పోతే సాయంత్రం ఇంటికి కొత్తవే కదా సార్. ఆ రోజు నేను ఇట్లా అన్న సిస్టర్ ఏం మనసులో పెట్టుకోమాకంటే అప్పటిదాకా ఉండదాం, అప్పటి నుంచే పెట్టుకుంటుంది ఇక. అట్లా అందరితో ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇంటికి రావాలంటే ఎంత కష్టమైన పని అని చెప్తాను. తర్వాత నీ వ్యక్తిత్వం చెడిపోయిందిగా. నిన్ను మంచి వ్యక్తిని వాళ్ళు నమ్మరుగా. నీ మీద లేని మాటను పుట్టించాను ఒక మాట అన్నవే అనుకో, అంత గొడవ చేసింది నువ్వేనారా చూసుకుందాం. మళ్ళీ అక్కడ నొత్తే నా మనసులో పెట్టుకోడు కదా. వానితో చెప్తే వివాద వైద్య, వాళ్ళతో చెప్తే గొడవ వైద్యని. ఇప్పుడు వేసేమనంటే మన పాపంలో ఎవరు ఒప్పుకోవాలట? మనమే ఒప్పుకోవాలట. కొరింథీ పత్రిక 11 మనల్ని మనమే విమర్శించుకొని ఎడల నీవు తీర్పులోనికి రాక తప్పించబడదు. నేను చెప్తాను, నీకు ప్రపంచం మొత్తం మీద నువ్వు ఎదుగున ఇంతకంటే సింపుల్ లా దొరకదని చెప్తాను. ఒకటే ఒక జడ్జిమెంట్ ఏంటంటే నిన్ను నీవే తప్పని ఖండించుకో అంతే. నేను చేసింది తప్ప నువ్వు 2 చేతులు ఎత్తాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట?
అప్పుడు దేవుడు నిన్ను తీర్పులో నుంచి తప్పిస్తాడు. నీకు ఇక తీర్పు ఉండదట. సేఫ్గా దేవుడు నిన్ను దిశపై అవతలొడ్డుకు తీసుకుపోతాడట. కానీ ఏం చేయాలంటే మనలను మనమే విమర్శించుకోవాలి. మనం ఎంతసేపు మన ముఖానికి పౌడర్ రాయమంటే బ్రహ్మాండంగా రాస్తాం, మనం అలంకరించుకోమంటే బ్రహ్మాండంగా అలంకరించుకోవడం, ఎట్టున్నా మనకు మనం అందంగానే కనబడతాం. ఒక్కసారి ఆ ముఖంలో అద్దం ముందు పెట్టుకుని ఒకసారి విమర్శించుకున్నావు అనుకో, కుదురుతాదని. నువ్వు మంచోడివి కాదురా నీకు నువ్వు చెప్పుకోలే, నువ్వు చేసింది రైటే, ఆ టైంలో అట్లా మాట్లాడటమే రైట్, ఇట్లా చేయటమే రైట్, అసలు ఇదే కరెక్ట్ పద్ధతి. బైబిల్లో కూడా లేదు కానీ ఇట్లా ఉండటమే రైట్ అని చెప్పి మనం ఎన్నో సమర్థించుకుంటాం. చూసావు, అది ఏం స్వభావం అంటే అది ఆదాము స్వభావం అని చెప్తాను. పాపములను కప్పుకునే స్వభావం. పాపమును కప్పుకున్నాడు. పరమునున్న దేవుని దృష్టికి ఆదాము ఏమైపోయినట్టు ఇప్పుడు వేషధారి అయిపోయాడు. నువ్వు పాపం చేసినందుకు కాదండి దేవునికి బాధ. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పాపం చేసినందుకు దేవుడు బాధపడ్డా అసలు, ఎందుకంటే నీలో పాప నియమం ఉంది కాబట్టి. ఎందుకు బాధపడ్డాడంటే చేసిన పాపాన్ని గురించి పశ్చాత్తాపం లేదు. చూసావు, ఇంత ఘోరము చేశాననే బాధ లేకుండా, దేవునికి అవిధేయుడనే బాధ లేకుండా, దేవునికి దూరం అయిపోయానన్న బాధ లేకుండా, అసలు పాపము లేదని నీవు చెప్పిన దానిని బట్టి ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథాన్ని చూస్తే అసలు దేవునికి మానవుని మధ్యలో ఉన్న పంచాయతీ ఒకటి ఉందట, వివాదం ఒకటి ఉంది. ఆ వివాదం ఏంటంటే అసలు మనం పరిశుద్ధులమని చెప్పటమే దేవుని దృష్టికి ఒక గొప్ప పాపం అయిపోతుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 34 చూడండి. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద, 34లో ఏం కనబడుతుంది? వీరి బట్టల మీద వాళ్ళ రక్తము కనిపిస్తుంది. 35లో అంటాడు, అయినను వాడి చేతిలో రక్తపు మరకలు ఉన్నాయి, వాడి వస్త్రంలో రక్తపు మరకలు కనిపిస్తాయి. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన మాటను బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగింది. చేసింది ఒప్పుకోక దీన్ని దబాయించని చూశావు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అసలు అది కాదు క్రయము చేసింది. ఇప్పుడు నువ్వేం చేయట్లే, నేను నిర్దోషిని అంటున్నావాట, కానీ వస్త్రాల మీద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ మరకలు కనిపించినప్పుడు నేను ఏం చెప్పాలా? ప్రభువా నేను పాపము చేశాను, నన్ను క్షమించమన్నాను, కానీ నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయాను. ఇదిగో నేను పాపము చెయ్యలేదని నీతో చెప్పుచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో అదే మాట ఉంటుంది, మనం పాపము చేయలేదనే చెప్పే గుంపాట. యోహాను రాసిన మొదటి పత్రిక మీరు ఒకసారి మొదటి అధ్యాయాన్ని గమనించినట్లయితే 8వ వచనం, మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం ఉండదంటే ఏంటో తెలుసా? సత్యం అంటే వాక్యమే. నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యం. యోహాను సువార్త 17:10 ఉంది. చాలామందికి వాక్యం గుర్తుండట్లేదు అంటాం. చూసావు అన్న, ఎంత చదివినది గుర్తుండట్లేదు అన్న, ఎంత రాసుకున్నా గుర్తుండే, ఎంత విన్నా గుర్తుండట్లేదు అన్న. ఎందుకు గుర్తుండట్లేదు అంటే లోపం ఏడ ఉంది, దాన్ని చూసుకోవాలి. పాపము లేని వారమని చెప్పుకునే గుంపు ఉందట. పాపము లేని వారమని మనం చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. ఎవడూ దానికి అతీతుడు కాదు. చిన్న చితక పాపం ఉండొచ్చు, చూపులో తప్పిపోవచ్చు, ఆలోచనలో తప్పిపోవచ్చు, వాడు దేవుని దృష్టికి పాపే, కానీ వాడు ఒప్పుకోవాలి. దాన్ని హత్య చేసినోడు కూడా ఉండొచ్చు, అది పాపమే, దాన్ని కూడా ఒప్పుకోవాలి. చిన్న మాట, ఒకటే మాట చెప్పి ఇప్పుడు నేను ముగిస్తా. ఒక మాట అర్థమైతే నీకు అర్థమైంది ప్రస్తుతానికి. నువ్వు పాపం ఎంత పెద్దది చేసావన్నది ముఖ్యం కాదు, ఎంత చిన్నది చేసావన్నది ముఖ్యం కాదు. నువ్వు చేసింది పెద్దదైనా చిన్నదైనా దేవుని దగ్గర ఒప్పుకుంటేనే దానికి ఏం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, దావీదు నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. 2 పాపాలు. దావీదు నరహత్య అయిపోయింది, వ్యభిచారం అయిపోయింది. సౌలు ఏం చేసిండు చెప్పు నాకు ఇప్పుడు. సౌలు నరహత్య చేసిండా, వ్యభిచారం చేసిండా, దొంగతనం చేసిండా? ఏం చేయలే. సౌలు చేసిన పని ఏంటంటే దేవుడు చేయవద్దన్న ఒక పని చేసింది. అంతే. అది ఎవ్వనికి నష్టం కాదు. ఒక దేశం మీదకి యుద్ధానికి పోతే అక్కడ ఉన్నటువంటి సంపదను దేవద్దన్నాడు, గొర్రెలను దేవద్దన్నాడు, వాటన్నిటిని అక్కడ చంపేయమని చెప్పిండు. సౌలు ఆ మాటని అతిక్రమించింది. అంతే. అవన్నీ తీసుకొని వచ్చి దేవుడు అడిగితే అవి నీకు బలివ్వటానికే అన్నాడు. ఇందులో తప్పున్నట్టు కనిపించిందా అని అడుగుతాను. అసలు ఒక మాట జారిండు, మాట తప్పింది. అంతే. నువ్వు చెప్పిన మాట చేయలేదు ప్రభువా, నువ్వు ఇది వద్దన్నావు, కానీ నేను చేసి ఇది తేవటం వల్ల ఇప్పుడు ఏమైనా నష్టం కలిగిందంటే ఎవరికైనా నష్టం ఉందా? ఎవరికి నష్టం లేదు. వాటితోటి బలిలు ఇవ్వచ్చు. కానీ సౌలును దేవుడు అంటాడు, దేవుని కృప సౌలుకి ఏమైపోయిందట? దూరం అయిపోయింది. ఈ కార్యము చేసినోడికేమో క్షమాపణ దొరకలేదు. నరహత్య చేసి, వ్యభిచారం చేసి, దేవుని నామానికి అవమానం తెచ్చిన దావీదుకి ఏం దొరికిందట? కృప దొరికిందట.
దావీదు అంటాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఎంత అన్యాయం చెప్పండి అసలు. ఏమన్నా న్యాయం ఉందా? మర్డర్ చేసి వ్యభిచారం చేసినోడేమో నిర్దోషిగా బయటకు వచ్చిండు. అయ్యా ఆయన ఒక పని చెప్పిండు, ఆ పని నేను చక్కగా చేయలేన్నట్టుగా యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. అసలు ఇక్కడ పీనలు కూడా అసలు దాన్ని అంగీకరించిన అది యాక్సెప్ట్ చేయడానికే కుదరదు. దావీదు నిశ్చయంగా ఉరిశిక్ష పడుతుంది ఇక్కడ కోర్టుకు పోతే. సౌలు సేఫ్గా బయటకు వచ్చేస్తాడు. ఎందుకు పడ్డదో తెలుసా? ఎందుకైందనంటే అంత పెద్ద దోషము చేసిన వాడు 51వ కీర్తన రాసిందని చెప్తాడు. అసలు నాతాను వచ్చి గద్దించిన తర్వాత ఆ మనుష్యుడు ఎవడు అంటే దావీదుకి చెప్పాడు, నాతను ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే అని ప్రవక్త గద్దించగిన దావీదు ఏమన్నా తెలుసా? అవును నేను పాపము చేసి తిని అన్నాడు. అంతే. అసలు ఆ ఒక్క మాట దావీదు పలకకపోతే నీకు అసలు దావీదు చరిత్ర బైబిల్లో ఉండదని చెప్తున్నా. అసలు గద్దించగానే నేను రాజు నన్ను గద్దించలాయని ప్రవక్త గద్దించగానే దావీదు అన్నాడు, అవును నేను పాపము చేసి తిని అన్నాడు. అంతే. సౌలు ఒప్పుకోలేదండి. చిన్నదే కదా, ఒప్పుకోవచ్చు కదా. అయ్యో ప్రభు నువ్వు ఇట్లా అన్నావుగా, నేను ఇట్లా చేయకూడదు కానీ ఇట్లా చేశాను ప్రభు, నన్ను క్షమించానంటే వేరే లాగుండేది. అసలు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. చేసిన పాపం ఎంత మోతాదులో ఉంది, క్షమాపణ అడగాలి. చేసిన పాపం ఎంత పెద్దది ఉంది, క్షమాపణ అడిగాడు. అది చేసి ఒప్పుకున్నోని గుండెలో పెట్టుకున్నాడు, దేవుడు తీసాడు. క్షమాపణకి ఎంత విలువిస్తానో చూడండి, అడిగిన దానికి ఎంత విలువిస్తానో చూడండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు క్షమించమని అడిగితే, ఇంకో మాట చెప్తే, ఇప్పుడు ఇస్కారతు యూదా మూర్ఖంగా చచ్చిపోయాడు, కానీ వాడు యేసే దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే మళ్ళీ వాడిని అభిషేకించి మళ్ళీ ఏదో ఒక దేశానికి స్వార్థగా పంపెట్టాడు. అసలు వాడు మూర్ఖంగా పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. గొప్ప పని అదేమన్నా? ఉరి పెట్టుకుని ఎందుకు చనిపోయాను? యేసే పక్కన ఇన్ని రోజులు ఆయన మనస్తత్వం తెలవలేదా? క్షమిస్తానని నమ్మలేదా అంటే నమ్మలే. కానీ పేతురు ఏం చేసిండో తెలుసా? ముమ్మార్లు బొంకిండట. నేను ఎరుగనని ముమ్మార్లు బొంకినాడు. మళ్ళీ యేసే దగ్గరకు వచ్చి క్షమించమని అడిగిండు. కాబట్టి అపోస్తులు అయిపోయాడు. అసలు ఎక్కడ తేడా వస్తుందంటే చేయటం లేదు, నువ్వు చేస్తానో నేను చేస్తానో అందరూ చేసినోళ్ళే. కానీ చేసిన వాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎవడైతే ఒప్పుకుంటున్నాడో, క్షమించమని బ్రతిమలాడుతున్నాడో, పశ్చాత్తాపడుతున్నాడో, దాన్ని విడిచిపెడుతున్నవాడు దేవుని చేతుల్లో బలమైన సాధనం అవుతున్నాడు. చిన్న పాపమైన కప్పుకున్న వాడేమో సౌలులాగా దూరం అయిపోతున్నాడు. కాబట్టి బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి, మనలను మనమే విమర్శించుకోవాలి. అప్పుడు తీర్పులోనికి రాక మనం తప్పించబడతాం. చక్కని కార్యములోనికి, పరిశుద్ధమైనటువంటి కార్యములోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.